వైసీపీ నేత బొత్స సత్యనారాయణకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సత్యనారాయణ చీపురుపల్లిలో మాట్లాడుతూ ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు బొత్స. వెంటనే మనం విజువల్లో చూస్తున్నాం. చీపురుపల్లిలో అక్కడ అప్పటిదాకా మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా మాట్లాడుతూనే సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అక్కడే ఉన్న వైసీపీ శ్రేణులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక ఇవాళ వైసీపీ వెన్నుపోటు దినంగా నిర్వహిస్తోంది, అందరికీ తెలిసిందే. ఆ క్రమంలో చీపురుపల్లిలో మాట్లాడుతున్న బొత్స పడిపోవడం ఒకసారి మనం చూస్తున్నాం. ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చి వాటికి సరిగ్గా ఏడాది అవుతుంది. సో ఈ క్రమంలో ఇవాళ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిందంటూ వెన్నుపోటు దినం పేరుతో వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందరు నేతలు పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే మనం చీపురుపల్లిని చూస్తున్నాం. విజయనగరం చీపురుపల్లిలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటూ బొత్స మాట్లాడుతున్నారు. ఆ టైంలో ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. ఇక వెంటనే హుటాహుటిన పార్టీ శ్రేణులు ఆయన దగ్గర ఉన్న ఆసుపత్రికి చేర్పించాయి. అయితే ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగా ఉంది. వడదెబ్బ తగిలిందని వైద్యులు వెల్లడించారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావుతో అడిగి తెలుసుకుందాం. కోటేశ్వరరావు, ప్రస్తుతం బొత్స ఎలా ఉన్నారు? డాక్టర్లు ఏమన్నారు? ప్రస్తుతానికి బొత్స ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగానే ఉంది. ఆయన ప్రస్తుతానికి గరివిడి ఆయన నివాసంలోనే ఉంచారు. వైద్యులు కూడా అక్కడికి వచ్చి ఆయనకి చికిత్స అందించారు. అయితే ఉదయం 10 గంటల నుండి కూడాను పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు ఎండ చాలా తీవ్రంగా ఉంది. ఉదయం నుండి వందలాది మంది కార్యకర్తలతోటి ఆయన గరివిడిలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎండలో ఎక్కువసేపు ఉండటంతో ఇటీవల కాలంలో ఆయన కూడా చిన్నపాటి అస్వస్థత ఉండటంతో ఈ రోజు వడదెబ్బకి ఒక్కసారిగా సమస్యలు పడిపోయారు. దీంతో అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఒక భయానక పరిస్థితి ఏర్పడినట్లుగా ఉంది. వందలాది మంది కూడా ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆ టైంలో కొంచెం గాలి సరిగ్గా ఆడకపోవడంతో మరి కొంచెం అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ టీం మెంబర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి కొత్త జనసందోహాన్ని తప్పించి అక్కడ నుండి గరివిడిలో ఆయన నివాసాన్ని తీసుకెళ్లారు. వైద్యులు కూడా హోటల్ వచ్చారు. ప్రస్తుతానికి అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎక్కడున్నారు? హాస్పిటల్లోనా లేకపోతే ఇంటికి తీసుకెళ్లారా? ప్రస్తుతానికి గరివిడి ఆయన నివాసంలో ఉన్నారు. వైద్యులు కూడా గరివిడి నివాసానికి వచ్చి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఆయన కూడా ప్రస్తుతానికి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే చాలా నీరసంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన కావాల్సినటువంటి ఫ్లూయిడ్స్ కూడా ఎక్కించే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అయితే వైద్యులు ఇంకా చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతానికి వడదెబ్బ తగిలిందని చెప్పారా? కేవలం వడదెబ్బ కారణంగానే సమస్యలు పడిపోయినట్లుగా చెప్పారు. ఎందుకంటే ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి కూడా తీవ్రంగా ఎండలు ఉన్నాయి. ఉదయం 9:10 నుంచి కూడా ఆయన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఎండకి వడదెబ్బ తగిలి సమస్యలు పడిపోయినట్లుగా కూడా వైద్యులు నిర్ధారించారు. రైట్ కోటేశ్వరరావు, అది ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే వడదెబ్బ తగిలిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం బొత్స మాట్లాడుతున్నారు కూడా వైద్యులతోనూ కుటుంబ సభ్యులతోనూ. ప్రస్తుతం ఆయన స్వగృహంలోనే ఉన్నారు బొత్స. అక్కడే ఆయనకు చికిత్స కొనసాగుతుంది. బట్ ఒకసారి మనం విజువల్ చూస్తే నిజంగానే ఈ విజువల్ చూసినా మనం కంగారు పడుతున్నాం. ఇంకా పక్కనున్న వాళ్ళు ఇంకెంత కంగారు పడి ఉంటారో, ఎంత భయపడి ఉంటారు. ఎందుకంటే ఉన్నట్టుండి మనిషి మాట్లాడుతూ ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోతున్నారు. కాబట్టి వెంటనే ఇంకెంత భయపడ్డారో. బట్ ప్రస్తుతానికి బొత్స సేఫ్గా ఉన్నారు, నిలకడగా ఉంది ఆయన ఆరోగ్యం, మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొద్ది రోజులు 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడ్డాయి, మనందరికీ తెలుసు. కానీ మళ్ళీ ఒక 3-4 రోజులుగా ఎండ గట్టిగా కొడుతుంది. విజయనగరంలో ఎండ ఎక్కువగా ఉంది. విజయనగరం జిల్లాలో చీపురుపల్లి నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు సొంతంగా. సో అక్కడ నిరసన కార్యక్రమంలో భాగంగా జరిగింది. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగా ఉంది, మాట్లాడుతున్నారు వైద్యులతోనూ ఇంటి కుటుంబ సభ్యులతోనూ.